చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చూద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, బిడ్డలు సాక్ష్యాలు చెప్పారయ్యా, మరి సహాయం చేయండి. విమోచన నీ దగ్గరే ఉంది. కవిత సిస్టర్ తమ్ముడిని దయచేసి విడిపించు. ఇదిగో నేను కూడా పొద్దుట 2 బిడ్డలను చూశాను, వారిని కూడా విడిపించు అయ్యా. లోకంలో ఎక్కడ చూసినా త్రాగుడే, ఏ రోడ్డుకి వెళ్ళినా సీసాలే కనబడుతున్నాయి ప్రభువా. నాయనా మా బిడ్డలు ఏమైపోతారయ్యా తండ్రి. చిన్నప్పుడే త్రాగుడు అలవాటైపోయి తండ్రి, ఎంతో వయసు ఉన్నప్పటికీ తండ్రి యవ్వన కాలంలోనే వృద్ధాప్యం వచ్చేసి బొయ్యికులు కనబడేటువంటి అస్థిపంజరాల్లాగా మిగిలిపోతున్నారయ్యా తండ్రి. ప్రతి వ్యసనం మీద మా బిడ్డలకు జయం దయచేయండి. మారాలనే మనసు, మానాలనే మనసు, విడుదల పొందాలనే మనసు బిడ్డలకు దయచేయండి. ఆశ పుట్టించండి తండ్రి. బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఈ వారంలో ప్రతి కూడిక దీవెనకరంగా జరిగించావు, నీకు స్తోత్రం. ఈరోజు మిగిలిన కూటాలన్నిటినీ దీవెనకరంగా జరిగించు. ఇప్పుడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. బలహీనుడు నన్ను క్షమించండి, నా నోట నీ మాటలు ఉంచండి. ఈ ప్రాంతం అంతా నీ సంచారం ఉంచండి. నీ భయము మనుషుల హృదయాల్లో కలుగజేయండి. ఆయన ఎక్కడ అవిధేయత, అనాలోచన లేకుండా చేయండి. నీ మాటకు ఎదురాడే దురాత్మ లేకుండా చేయండి. ఓ దేవా, ఎస్ అనే మనసు దయచేయండి. అవును ప్రభువా అని లోబడే హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ దాసుడు దూర ప్రాంతంలో ఉన్నాడు ప్రభువా, కాపాడి భద్రపరచండి. ఇక్కడున్న పరిచర్య అంతటి చుట్టూ నీ కంచె ఉంచండి. నీ చిత్తము నెరవేర్చండి. గవర్నమెంట్ వలన, అధికారుల వలన, మరి ఎవరి వలన ఎలాంటి తొందర లేకుండా పరిచర్యలో ఇంకనూ నీ నూతన కార్యాలు, నీ చిత్తమును నెరవేర్చి జరిగించమని మనవి చేస్తున్నాం. సహాయం చేయండి. ఈరోజు వివాహ దినం జరుపుకుంటున్న విజయ కరుణాలను దీవించండి. వారి దాంపత్య జీవితాన్ని దీవించి ఇచ్చినటువంటి నాయన 2 బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబం అంతా నేను సేవించే అనుభవాల్లో, నీ రాజ్యమును కట్టే అనుభవాల్లో ఉండడానికి సహాయం చేయండి. ప్రహర్షిత్ని బట్టి కూడా మీకు వందనాలు. దీవించి దీర్ఘాయుషు, ఆరోగ్యం దయచేయండి. నీ సేవ కొరకు వాడుకొనండి. బాల్యం నుండే సమూయేలు వలె నీ పరిచర్యలో ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవించండి. నీ సన్నిధి మాకు దయచేయమని, బలహీనుడు నన్ను క్షమించమని, వాడుకొనమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి క్లుప్త సందేశం మనం వినే ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం కింద పెట్టేయమ్మది, ఆ చైర్లోనే ఎక్కడొక్కడ పెట్టు. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. చదువు ఆపేసండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మగపిల్లలు కూడా వాక్యం చదవాలి. చదవండి ఒకళ్ళు. ఎంచుచున్నాను. నేను చిన్నప్పుడు వాక్యం చదవడానికి బాగా తాపత్రయపడి నేనే ముందు చదవాలి. అది ఉండాలి మీకు. ఏదో అట్లే చదువుకుంటారు వాళ్ళు. కాంపిటీషన్ లేకుండా, పోటీతత్వం లేకుండా ఎందులో పైకి రాలే. ఆ మనసు ఉండాలి. అంటే ఆరోగ్యకరమైన పోటీనే, ఏదో వేరే కాదు. ఏముందిలే అని కాడి పారేసి కూర్చుంది అనుకోండి, అసలు బైబిలే తీయరు, బైబిల్ కూడా చదవరు. చెప్తున్నారుగా, ఇంటే సరిపోదా ఏంటి, బైబిల్ తీయాలా అనిపిస్తుంది. అట్లా ఒక్కొక్క మెట్టు కిందకి దిగజారిపోతాం అన్నమాట. దేవుని స్తోత్రం. పౌలు గారు ఇక్కడ అన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను.
ఇప్పుడు శ్రమలు ఉన్నాయి, భవిష్యత్తులో మహిమ ఉంది. ఈ రెండింటిని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇప్పటి కాలం ఇది శ్రమల కాలం. నరుల కాలం భూమిపై యుద్ధ కాలమని. ఏ కాలం ఇది? సరే, జ్వరం తగ్గిపోయింది, ఇంకేం రావా? చెప్పరండి. ఎన్నో శ్రమలు. మానవ జీవితంలో శ్రమలు కొత్తవి కాదు. యోబు అంటాడు, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటాడు. అసలు మనం సుఖాలు ఆశపడతాం, సంతోషాలు ఆశపడతాం, సౌకర్యాలు ఆశపడతాం, మంచిదే. కానీ మన జీవితంలో మనం కోరుకోనప్పటికీ శ్రమలు తప్పనిసరిగా తటస్థిస్తాయి. శ్రమలు వస్తాయి. కొద్దిమంది చాలా చులకనైన మనసుతో, ఏంటి మీకు కూడా జ్వరం వస్తుందా అంటారు. కొద్దిమంది అజ్ఞానం, వాక్యం తెలియని వాళ్ళకి ఏమో అనిపిస్తుంది అంటే, వెంటనే అమ్మో ఏంటి నిజమే కదా, అసలు మనం ప్రభువుని నమ్ముకుందాం, మనకి జ్వరం రావటం ఏంటి? అప్పుడంటే వచ్చింది కానీ ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాక కూడా జ్వరం వచ్చేది ఏంటి? అసలు ఏంటి దేవుడు కాదంటావేంటి అని వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. అసలు వాడు వేసిన డైలాగే అందుకోసం, నువ్వు ఊరికి జారిపోతావని. ఎట్లాగొట్లా నిన్ను దేవునిలో నుండి లోకంలోనికి లాగేయాలని. పౌలు అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు. చెప్పండి అందరూ ఈ మాట. ఈ దినాల్లో మనకు శ్రమలు ఉన్నాయి. పౌలు ఈ దినాల్లో అనుభవిస్తున్న శ్రమలు అంటే తను బ్రతికిన దినాల్లో, అంటే ఇంచుమించు 2000 years బ్యాక్ 52లో AD 52లో పౌలు గారు బ్రతికినట్లుగా, సంచరించినట్లుగా మనం చూడవచ్చు. మరి యేసు ప్రభువు నమ్మినందుకు అప్పుడు పౌలు శ్రమలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎన్ని శ్రమలు పడ్డాడంటే మీకు ఊరకే చూపిస్తాను చూడండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి చదువుకున్నట్లయితే, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా అంటే లెక్క పెట్టలేనన్ని. అది ఎన్ని దెబ్బలు తిన్నాడంట? యేసు ప్రభువుని నమ్మినందుకు, యేసు ప్రభువుని వెంబడించినందుకు, యేసు ప్రభువుని ప్రకటించినందుకు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనొక్కడే రక్షకుడు, ఆయనొక్కడే దేవుడు. ఇలా దేవుని కొరకు జీవించడం ప్రారంభించిన తర్వాత అపరిమితమైన దెబ్బలు, అనేక పర్యాయాలు చెరసాల్లో. అరే సరదాగా పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తామే చెరసాలకే. కదిలితే జైలు, మెదిలితే జైలు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో జైలు. బంధకాలే బంధకాలు. జైలు అంటే సరదాగా ఉంటుందా? మొన్న ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు సిద్ధంగా ఉండు, వెస్ట్రన్ టాయిలెట్ ఉండదు అక్కడ, మామూలు టాయిలెట్ ఉంది, కూర్చోడానికి రెడీ అయిపో. నీకు అక్కడ ఏసీ ఉండదు, ఫ్యాన్ కూడా ఉండదు, నీకు ఇది ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది, కాబట్టి జైలుకి వెళ్ళటానికి రెడీ అవ్వు అన్నాడు ఒక ఆయన రాజకీయంగా విమర్శ చేస్తా. జైలు అంటే ఎలా ఉంటుంది? సౌకర్యాలు ఉంటాయా? సంతోషంగా ఉంటుందా?
ఇప్పటి కాలపు శ్రమలు అన్నాడే పౌలు. ఏంటి ఆ శ్రమలు అంటే? ఇక్కడ ఉన్నాయి చాలా. క్రిందకి రండి. ఇంకా అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో ఎవరంట చెప్పండి. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని అని ఒక్క మాటలో సరిపెట్టాడు. కానీ మనం అయితే సాక్ష్యం చెప్తాం. రాత్రి ఎంతసేపు ఏం చేసామో, పగలంతసేపు ఏం చేసామో సాక్ష్యం చెప్పి దేవుడి నామ స్తోత్రం. దేవుడి చిన్న సాక్ష్యాన్ని పాపం పౌలు గారికి తెలియదు కదా, అంత తెలియలేదు కాబట్టి ఏమన్నాడు? రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని అన్నాడు. పౌలుకు శ్రమలు లేవా అంటే ఇగో లిస్టు ఉన్నాయి. మనమేమి శ్రమలు పడ్డామంటే చెప్పండి. మనం చెప్తాం దేవుని నామ స్తోత్రం. కలుపుకి వెళ్ళానా చెప్పండి. గాజు బెంకి దిగిందా? ఏది దేవుని కోసమా? కలుపుకి వెళ్ళింది ఎవరి కోసం? మన కోసం. కానీ చెప్పండి, అసలు ఏదో దేవుని కోసం మనం పనిచేసినట్టు దానికి రకరకాలుగా మాట్లాడుకుంటాం. శ్రమలు క్రైస్తవులకు కొత్తమే కాదు. ఏదో వింత అన్నట్టుగా ఆశ్చర్యపడొద్దు అంటాడు పేతురు భక్తుడు. మీకు శ్రమలు వస్తుంటే ఏంటో వింత జరిగినట్టు, ఏంటి నాకు కూడా జ్వరం వచ్చిందేంటి, నాకు కూడా నీరసంగా ఉందేంటి, ఏంటి నాకు కూడా బాగాలేదేంటి, నువ్వు అడవిలోంచి వచ్చావేంటి చెప్పండి. శ్రమలు కొత్తవి కాదు. శ్రమలు వస్తాయి, శ్రమలు ఉన్నాయి, శ్రమలు అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో శ్రమలు అనుభవించాడు పౌలు. కానీ శ్రమలను హైలైట్ చేయట్లా. అర్థమవుతుంది మీకు ఏమన్నా? అతనికి ఏం కనబడుతుంది కళ్ళ ముందంటే పొందబోయే మహిమ అనండి ఒకసారి. పొందబోయే మహిమ ఏముంది? నీవు నాకిచ్చే మహిమ ఎదుట తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. హల్లెలూయా. 26వ వచనం, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన అయిన ఆపదలలోనూ, దొంగల వలన అయిన ఆపదల్లోనూ, నా స్వజనుల వలననైన ఆపదల్లోనూ. కొద్దిమందికి అండి చెప్తారు, మీటింగ్కి వెళ్తే చెప్పులు పోయినాయి, ఇంకెప్పుడు మీటింగ్ రానమ్మా అసలు నేను. ఎంత క్రైస్తవురాలవో నువ్వు అసలు. ఎవడో పొరపాటునో లేకపోతే కావాలని తీసుకుపోయాడు అనుకోండి. కానీ మన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అమ్మో అసలు క్రైస్తవులు అంత దొంగలు, అందులో నువ్వు లేవా? ఇంకో మాట చెప్పాలంటే నువ్వు ముందు. అసలు కొద్దిమంది ఊరకే స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. అన్యజనులు అంటే వాళ్ళకి తెలియదు. నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నా? దొంగల వలన అపాయాలు జరగలేదా? పౌలు అనుభవించలేదా దొంగల వలన ఆపదలు? చెబుతున్నాడు. ఏం దొంగిలించారో? దొంగతో ఏం చేస్తాడండి? దొంగ చేంజ్ చేస్తాడమ్మా, పాయసం పెట్టి వెళ్తాడా? దొంగ చేంజ్ చేస్తాడు, నీ దగ్గర ఉన్నది దోచుకుపోతాడు. ఏం దోచుకెళ్ళిపోయాడో? పౌలు ఏమన్నా ఆస్తిపరుడా? ఉన్న ఆస్తి అంతా దేవుని కొరకు పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకుని అన్నీ పక్కన పడేసి చెప్పండి డేరాలు కుట్టుకుంటూ బ్రతుకుతున్నాడు, ఎవరి మీద ఆధారపడకుండా. ఏముండి అంటారు? పౌలు దగ్గర ఏముండి అంటారు? ఏదో వెండి బంగారాలు ఏమి ఉండుండవు,
ధనధాన్యాలు వస్తువాహనాలు ఏమి ఉండుండవు, చాలా చిన్న చిన్న వస్తువులు తన సాధారణ జీవితానికి అవసరమైనవి ఉండుంటుంటాయి. పెద్దగా ధనం ఉండదు. ₹1 ₹2 ఉందేమో, ఆ ₹2 పోతే చెప్పండి, ఒక రోజల్లా డేరాలు కుడితే ₹2 వస్తే ఆ ₹2 ఇట్ట వచ్చి ఆడు ఎత్తుకెళ్ళిపోతే దొంగ ఎట్లా ఉంటుంది? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే కనుక దొంగడు రాణిస్తాడా? వస్తే కానీ ఆడు నా సొమ్మును తీసుకెళ్ళిపోతుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? అసలు మన స్టేట్మెంట్లు డైలాగులు ఏదో సినిమా హీరోలాగా మాట్లాడతాం ఇక్కడ డైలాగులు. ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఈ శ్రమలన్నీ పౌలు అనుభవించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైనా ఆపద. స్వజనులు యూదుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ. జాగరణం అంటే తెలుసు మీకు? రాత్రంతా రాత్రి 2 నేను పడుకునేసరికి 5:30 లేసా. మొహం ఎట్ట ఉందంటే ఇప్పుడు ఎట్ట ఉంది నా పరిస్థితి. కన్ను మొత్తం నిద్ర. కొద్దిమందికి కన్ను ముగిపోయిన నిద్ర వస్తుంది. రాత్రంతా రెస్ట్ తీసుకుంటారు, మళ్ళా దేవుని మహాకృపలో మళ్ళా రెస్ట్. చాలట్లేదండి నిద్ర. సోమరిపోతికి 24 గంటలు పడుకున్నా చాలదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, జాగరణలు అంట రాత్రి తెల్లవారులు మెలుకుంటామే కదా. ఈ పాము గరిసినప్పుడు వాళ్ళు ఏమంటారు? మందు వేసిన తర్వాత ఈ రాత్రి అంతా పడుకోకూడదు. ఎట్లా ఉంటుంది? ఈ పక్కన బ్యాచ్ ఏమన్నా మెలుకుంటారా? వాళ్ళు వేస్తూ ఉంటారు కొనుక్కు. ఆయన చూస్తే మనకు వస్తుంది కదా. జాగరణం తేలికేనా? కష్టం. ఇక్కడ పౌలు చెప్పిన ఏ మాట అయినా మీరు తీసుకోండి, ఓవరకే చదవమండి, ఆలోచన చేయండి. అసలు కపట సహోదరుల వలన ఆపద అన్నాడు అంటే ఏంటి? పౌలుతో పాటు ఉన్నాడు, పౌలుతో పాటు సేవ చేస్తున్నాడు, పౌలుతో పాటు పరిచర్యలో ఉన్నాడు, పౌలుతో పాటు దేవుని వెంబడిస్తున్నాడు, కానీ కపటంగా ఆపద కలిగించాడు. అలాంటి ఆపదలు కలిగిన తర్వాత మనం ఏమంటాం? అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మన విశ్వాసాలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగారు, 10,000 ఉంటే ఇవ్వమ్మ ప్లీజ్, కొంచెం అర్జెంటు, అది ఇది అని చెప్పారనుకోండి, మీరు ఇచ్చారనుకోండి, తర్వాత వాళ్ళు మీతో మాట్లాడతలేదు అనుకోండి, మీ ఫోన్ ఎత్తట్లేదు అనుకోండి, ఏం మాట్లాడతారు మీరు? ఇక చూడు రాగాలు వస్తాయి, ఇక నొక్కుతారు ఇక. కానీ సింపుల్గా ఒక మాటలో చెప్పాడు పౌలు, కపట సహోదరుల వలన ఆపద. వీటన్నిటిలో ఎప్పుడెప్పుడు ఉందా అంట? ఎప్పుడు ఇదే పని, అనేక పర్యాయాలు, కష్టాలు, ప్రయాసలు, జాగరణాలు, క్రిందంటాడు ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను అదిగో అది ఇంకను చెప్పాల్సినవి చదవడానికి మనకు కష్టంగా ఉంది కదా. కానీ పౌలు అన్నాడు, ఇంకా చెప్పాల్సినవి పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడంటే ఇది నిజం, అబద్ధం కాదు, అతిశయం కాదు, కల్పన కాదు, నిజం. ఇంకనూ చెప్పవలసినవి ఏంటి? చెప్పాల్సినవి పౌలు పడిన శ్రమలు, పౌలు పడిన బాధలు, పౌలు పడిన కష్టాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రావా? అసలు శ్రమలు ఉండవా? శ్రమలే నా అతిశయం. బాగానే ఉంది పాట, బాగానే ఉంది. నిజంగా అతిశయపడతాం శ్రమల్లో. శ్రమలు వచ్చినప్పుడు మీ సాక్ష్యాలు చూడాలి. ఎట్లా చెప్తారో అసలు కడుపు నొప్పిని వివరిస్తారని ఏ కవి చాలడం. ఆ కడుపు నొప్పి, నీకు వచ్చిన కడుపు నొప్పిని వివరిస్తావు, యేసు రక్తమే. దేవుణ్ణి కూడా వివరించవట.
దేవుని గురించి తెలిస్తేగా, వివరిస్తాకి, అనుభవిస్తేగా, రుచి చూస్తేగా. అసలమ్మ మెలికలు తిరిగిపోయా, ఆటోలో కూర్చోలేకపోయా, అడుపడ్డా ఇటుపడ్డా, ఆటో మీద వేసుకున్నా. ఎన్ని చెబుతావో కబుర్లేక. ఏంటది చెప్పండి. అంటే నీకు ఎట్లా ఉంది అది? అమ్మో మామూలు శ్రమ కాదు అది, చాలా. అమ్మో ఎవరు పడరు అసలు ఇంత కడుపులు నొప్పి, ఎవరు అనుభవించలేరు, నేను అనుభవించింది అని చెప్తా. కానీ పౌలు ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఇవన్నీ చెప్పి అంటాడు, ఇంకాను అనేకం ఉన్నాయి చెప్పాల్సినవి. ఇలాంటి శ్రమలంట ఎన్నదగినవి కావు అంట్లా, కావని ఎంచుచున్నాను. అంటే పౌలు యొక్క యాటిట్యూడ్ చూడండి, పౌలు యొక్క ఆలోచన వైఖరి. పౌలు శ్రమల్ని ఎలా చూస్తున్నాడంటే ఇవి పెద్ద విషయాలేమి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి ఎన్నదగినవి కావు అనుకుంటున్నాడు. మనకేమో పావు గంట సాక్ష్యం చెప్తే 13 నిమిషాలు శ్రమల గురించే చెప్తాం. చెప్పండి, ఆ 2 నిమిషాలు ఏదన్నా దేవుడు చేసిన కార్యం గురించి సింపుల్గా చెప్పి దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు అని చెప్పి కూర్చుంటాం. అంటే మనకి ఏది గొప్ప? మనం పడిన శ్రమే చాలా గొప్ప. అమ్మో ఎంత శ్రమో. నాన్న అలర చేయకూడదు, నాన్న కూర్చోండి, కూర్చో అమ్మ కూర్చో. మనం పడిన శ్రమే మనకు చాలా గొప్ప. అందుకే అట్లా వస్తే మాటలు. దేవుడు ఎంత గొప్పడో తెలిస్తే, దేవుని గొప్పతనం ఏంటో తెలిస్తే, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు మనకి ఇవ్వబోయే మహిమ ఎంత గొప్పదో, ఆ పరలోకం ఎంత గొప్పదో కదా, వాటి గురించి మాట్లాడుకుంటాం. ప్రారంభిస్తే ఇవి అసలు ప్రకటన గ్రంథం ముగించేస్తున్నాను నేను. 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? నేను బాయ్స్లో నుండి ఎవరైనా చదువుతారేమోనని అపేక్షిస్తున్నా. ఆడపిల్లలు చదవకముందే. సత్య చదవకూడదా వాక్యం? ఓన్లీ అయ్యే చదువుతావు, ఈ వాక్యం చదవకూడదా? చదవకూడదా? మరేంటి చదవాలి. మీరు యాక్టివ్గా ఉండాలి చర్చిలో. జోసఫ్ వినపడుతుంది. ఇమ్మాన్యుయల్ నువ్వే క్లాసు? 9th. చదవకూడదా వాక్యం? మరేంటి? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు ఏ శ్రమలంట అనండి ఒకసారి అందరూ. మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారంట? మామూలు శ్రమలు కాదు సుస్మిత. మనకి జ్వరమే పెద్ద శ్రమ కదా. అమ్మో జ్వరం అమ్మ, అసలు అమ్మో జ్వరం అమ్మ. ఏ సైన్ కూడా తెలిసేవలేదో అన్నిసార్లు. కొంతమంది రోగాలనే తలుసుకుంటే బతికేస్తారండి, పడిన కష్టాలనే తలుసుకుంటే బతికేస్తారండి. శ్రమలు కాదు తలుసుకోవాల్సినవి, మహాశ్రమలు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా భక్తుడంట నిలువుగా తలక్రిందులుగా ఏలాడేసి ఇట్లా మజ్జిగ కోసారంట రంపంతో. చూసారు యెషయా ప్రవక్తని 2 కాళ్ళ మధ్యలోంచి ఇట్లా నిలువుగా కోసారంట రంపంతో. రంపాలతో కోయబడ్డానికి వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ అది పెద్ద గొప్ప అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ప్రభు గొప్పవాడు, ఆయన ఇచ్చే మహిమ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మహిమలు చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? సూర్యుడు తేజస్సు చెప్పండి, మధ్యాహ్నం ఎలా ఉంటుంది? ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం వరకు అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి 2, 3, 4, 5 అయ్యేసరికి తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. ఇది లోక మహిమ. కానీ దేవుని మహిమ అంతకంతకు ప్రకాశించే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన మహిమలో మనలను కూర్చోబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. మహిమలో నీ ఉన్ను చోటున ఆయన ఉండే చోటు, అది మహిమ ఉండే స్థలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఉండే స్థలంలో మనం ఉండబోతున్నాం. ఆ మహిమను తలంచుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు అంటే పౌలు ఏం మాట్లాడుకుంటున్నాడు, పౌలు ఏమి ధ్యానిస్తున్నాడు, పౌలు దేని గురించి ఆలోచిస్తున్నాడంటే పొందబోయే మహిమ. ఇప్పటి కాలపు శ్రమలు ఈ 2 చూసుకున్నాడు, ఎంచుకున్నాడు. ఏమని ఎంచుకున్నాడు తెలుసా? ఈ శ్రమలు అసలు లెక్కలోనియే కాదు. ఆ మహిమ ఎంత గొప్పదో, ఆ రాజ్యం ఎంత గొప్పదో, ఆ కిరీటం ఎంత శ్రేష్టమైందో, దేవునితో యుగాయుగాలు ఉండేటువంటి ఆ అనుభవం ఎంత గొప్పదో. ఈ శ్రమలు ఏముంది? మన వాళ్ళు వాడతారు బోడి అంటారే, బోడి ఎంత ఇది అనిపిస్తుందా నీకు? ప్రియమైన వాళ్ళరా, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు తన మహిమతో కప్పబోతున్నాడు. హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు 4:18, ఈ శ్రమ మాకు నిత్యమైన మహిమ భారమును ఎక్కువగా కలుగజేయుచుందంటాడు. ఏం కలుగజేస్తుంది శ్రమ? కుంగిపోయేటట్టు చేయట్లా, శ్రమ నేరసిల్లిపోయేట్టు చేయట్లా, శ్రమ మందిరానికి రానియకుండా ఇంట్లో పడుకునేట్టు చేయట్లా. అర్థమవుతుందా? జ్వరం వచ్చింది మందిరానికి వచ్చింది చెప్పేవాళ్ళు సాక్ష్యం, అసలు లేవలేని పరిస్థితి దేక్కుంటా మందిరానికి వచ్చిందని అని చెప్పేవాళ్ళు సాక్ష్యం. వాళ్ళు ఏం చూస్తున్నారు తెలుసా? మహిమను చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలుబు వచ్చిందండి అయినా కానీ దేవుణ్ణి స్తుతించాను, పాడానండి అని చెప్పటం. జలుబు వచ్చింది కాబట్టి పాట పాడలేదండి ఈరోజు, ఊళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాబట్టి డ్రమ్ము కొట్టలేదండి ఈరోజు. ఇదేముంది చెప్పండి? శ్రమ వచ్చిందని దేవునితో సహవాసం దూరం అయితే నీకు శ్రమే ఎక్కువగా ఉంది దేవుని కంటే. విశ్వాసం లేదు నీకు, దేవుని మీద ఆనుకునే అనుభవాలు లేవు, పొందబోయే మహిమ నీకు అర్థం కావట్లా. మహిమని గురించి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చాలా వివరంగా రాస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం అంతా మోషే ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడో, ఆ సీనాయి కొండ మీద 40 రోజులు దిగొచ్చేటప్పుడంటే చూడలేకపోయాడంట యెహోషువ, తట్టుకోలేకపోయాడంట. ఎన్ని రోజులు ఉందా మహిమ? ఆ కొండ దిగి వచ్చినంతసేపు కొంచెం సేపు ఉంది, తర్వాత ఏమైంది? ఆ మహిమ ప్రకాశం తగ్గిపోతా వచ్చింది. కానీ పరలోకంలో ఉండే మహిమ అది నిత్యము ఉండే మహిమ, తేజో మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మన తల మీద పెట్టబోతున్నాడు. వాటిని తలంచుకుంటే అసలు ఇప్పుడు పడే శ్రమలు ఎన్న దగినవి కావని ఎంచుచున్నాను. మనమేం ఎంచుకుంటాం చెప్పండి? మా భార్య పెట్టే కష్టాలమ్మ మామూలుగా, మా ఆయనమ్మ మామూలోడు కాదమ్మా. మీ ఆయన గురించి చెప్తావు కానీ మహిమ గురించి చెప్తావా?
చెప్పండి. మీకు ఒకటే గుర్తు, మహిమ మీకు ఎక్కువగా కనబడిందంటే గుర్తు ఏంటో తెలుసా? మీ సాక్ష్యం మారిపోద్ది, మీ మాటలు మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి. మహిమని గురించి మాట్లాడతావు. దేవుని మహిమతో నేనున్నాను, దేవుని రాజ్యంలో నేను ఉంటాను, దేవుని సన్నిధిలో యుగాయుగాలు పరవశిస్తాను. ఆ పరవశం ముందు ఈ తిప్పలు పెద్ద రంపాలతో కైబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మహిమను తలంచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమలో మనం ఉండబోతున్నాం. మహాశ్రమలు వచ్చినాయా? ఎవరికి లేనన్ని శ్రమలు అనుభవిస్తున్నావా? నువ్వు ఆనందంగా ఎంచుకో, భాగ్యం అని ఎంచుకో, ప్రభువులు ఆనందించడం ప్రారంభించు. దేవుడు నీకు ఇంకా నీ ఫలాన్ని అధికం చేసి అక్కడ ఇస్తాడు. నీవు ఏమి పొందబోతున్నావో నీకు ఇక్కడ తెలీదు. అది తెలిస్తే ఈ శ్రమల గురించి ఆలోచన చేయి. మా ఆయన కొడతాడనండి, నేను బుధవారం రాత్రి రావట్లేదండి. మా ఆయన వద్దన్నాడనండి, శుక్రవారం ఇంట్లో కూర్చున్నదండి. మా ఆయన వద్దన్నాడండి, నేను శనివారం ఇంట్లో ఉంటున్నానండి. సాక్ష్యమా అది? అసలు మా ఆయన వద్దన్నాడని శనివారం రావట్లేదని చెప్పడం సాక్ష్యమా? ఎవరికి మహిమ అది? విన్న వాళ్ళు ఎవరు బాగుపడతారు చెప్పండి? నా కాలు బాగోకపోయినా కట్టుకుని మందిరానికి వచ్చా, నా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వద్దని పోరాడుతున్నా కానీ వారిని జయించుకుని మందిరానికి వచ్చా. ఇలాంటి వారేంటో తెలుసా? మహిమను చూస్తున్నారు వాళ్ళు. ఆ మహిమ వాళ్ళకి కనబడుతుంది కాబట్టి, ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి, పొందబోయే స్వాస్థ్యం వారికి అర్థమవుతుంది కాబట్టి ఈ శ్రమలను పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. ఈ మాటలను పట్టించుకోరు. బైబిల్ పట్టుకెళ్తుంటే అంట అందరూ ఏదో అనుకున్నారంట, అందుకని ఇంట్లో పెట్టేసిందంట బైబిల్, ఇక చర్చికి రావడం మానేసిందంట. అందరూ అనుకున్నారమ్మా, ఎందుకు వచ్చింది? ఏమర్థమైంది నీకు? నీకేమీ అర్థం అవలా, నీకేమీ అర్థం అవలా. పౌలు అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. ఇదిగో దేవుడు నా జీవితంలో ఈ శ్రమలు అనుమతించాడు. ఇలాంటి కష్టం నేను పడుతున్నాను, ఇలాంటి నింద నేను అనుభవిస్తున్నాను, కానీ పొందబోయే మహిమ ముందు ఈ నింద పెద్ద గొప్పేం కాదు కాబట్టి సంతోషంగా మందిరానికి వచ్చా. అట్లాంటి సాక్ష్యాలు మనం వినాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవి అలాంటి సాక్ష్యాలు? అసలు పౌలులాగా చెప్పేవారు ఏరి? పొందబోయే మహిమను గురించి మాట్లాడేవాళ్ళు ఏరి? చెప్పండి. నువ్వు కొడుకు మాట అంటావు, తండ్రి మాట అంటావు, భర్త మాట అంటావు, పిల్లల మాట అంటావు, కానీ వాక్యాన్ని మాత్రం పట్టించుకోవు. ఏం చెప్తావు సాక్ష్యం? అసలు ఏం మాట్లాడగలుగుతావు నువ్వు? పౌలు వలె ఎట్లా నువ్వు జీవించగలుగుతావు? పౌలు అంటున్నాడు, ఎన్నో ఉన్నాయి చెప్పాల్సిన శ్రమలు, కానీ ఈ శ్రమలేవి అసలు ఎన్నదగినవి కావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు జల్దీ చెప్పేమాట, మీకేం తెలుసండి 3 ఆపరేషన్లు అంటాడు. నిజమే, 3 ఆపరేషన్లే చేసుకుందాం, అది కాదంట్లా. కానీ పొందబోయే మహిమ ముందు ఈ 3 ఆపరేషన్లు ఏమని చెప్పండి. కొద్దిమందికి ఆ శ్రమలు తలుచుకుంటే నేనేంటి అనుకుందామా, నేను రోగిస్తుందమ్మా, నేను రోగిస్తుందమ్మా. నీ అంత రోగిస్తుంది ఇంకొకటి లేరు. ఎన్నిసార్లు అంటే రోగిష్టి అని చెప్పండి. ప్రభు నీకు బలమేవడా? ప్రభు నీకు మహిమేవడా? ప్రభు నేను వాడుకోడా? చెప్పండి. బలహీనుడైన పౌలు కాదా? బలహీనుడి కళ్ళ జబ్బు ఉంది, కానీ దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. ఎక్కడ కాలు పెడితే అక్కడ సంఘం కట్టాడు. ప్రజలను దేవుని యొద్దకు నడిపించాడు. పాపం మీద జయము పొందేటట్లుగా, ప్రజలను పరిశుద్ధాత్మతో నింపబడేటట్లుగా వారిని దేవుని రాజ్యం కొరకు నిలబెట్టాడు. బలహీనుడు కాదా? నా బలహీనతల్లోనే దేవుని శక్తి పరిపూర్ణమవుతుందని దేవుని వాగ్దానాన్ని నమ్మి ముందుకెళ్ళాడు తప్ప ఇక అదే పట్టుకు వెళ్ళాలి. మీరు బలహీనంగా ఉన్నారా? శారీరకంగా ఇబ్బంది పడుతున్నారా? మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబంలో నిందలు అనుభవిస్తున్నారా? ఇక వాటి వైపే చూస్తే మీరు భక్తి చేయలేరు. వాటి గురించే మాట్లాడితే మీ విశ్వాసంలో ముందుకు సాగలేరు. మహిమను చూడాలి. పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రములు వెలిగించును గాక, హృదయములు తెరవబడును గాక. దేవుని మహిమను, ప్రత్యక్షము కాబోయే ఆ దివ్యమైన తేజస్సు కలిగిన మహిమను మనము చూచుదుముగాక.
హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం డబ్బు ఉంటే చూడండి, వాళ్ళు డెకరేషన్ ఎంత చేస్తున్నారో పెళ్ళికి, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో లైటింగ్కి, ఎన్ని లైట్లు పెడుతున్నారో. ఎంతసేపు ఉంటుందా మహిమ చెప్పండి? తగ్గిపోయే మహిమ. ఎంతసేపు ఉంచుతాడు జనరేటర్లో ఆయిల్ పోసి? ఎంత ఉంటే మాత్రం చెప్పరేంటమ్మా? అంబానీ గారు అంటే ఎన్నో రోజులు చేశాయంట. ముందు ప్రీ వెడ్డింగు, తర్వాత వెడ్డింగు, తర్వాత పోస్ట్ వెడ్డింగ్, ఎన్నెన్నో చేశాయంట. కానీ జీవితకాలం అంతా చేస్తాడా? కానీ దేవుని మహిమలో యుగాయుగాలు మనం అక్కడ ఆనందించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆనందం నీకు అర్థమైతే ఇది అసలు నీకు దీని గురించి పెద్ద ఆలోచన చెయ్యో, డోంట్ కేర్ అంటావు అంతే. దేవుని స్తోత్రం. ఇది పెద్ద లెక్కలోనివే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం వచ్చిందని, ఎండ వచ్చిందని, చలిగా ఉందని, జబ్బు వచ్చిందని, చుట్టాలు వచ్చారని, కూర అప్పుడే తెచ్చారని ఎందుకు చెప్తావు? ఏం చెప్తావు అసలు? నువ్వు ఏమి ఎంచుకుంటున్నావు? కూర కంటే ప్రభు గొప్ప అనుకోవట్ల నువ్వు, చుట్టాల కంటే దేవుని సన్నిధి మిన్న అనుకోవట్ల నువ్వు, అనుకోవట్ల. ప్రభు రుచి ఇంకా నీకు అర్థం అవ్వాలా, ప్రభు ఎవరో నీకు ఇంకా అర్థం అవ్వాలా. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో నీకు తెలియలే పూర్తిగా, అందుకని అలా వెంబడిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పౌలు వలె మార్చబడాలి, పౌలు వలె చెప్పాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఎన్నదగినవి కావు అని చెప్పాలి. ఇదిగో అమ్మా, నేను ఎన్నో శ్రమలు పడ్డానురా, కానీ నువ్వు కంగారు పడమాక, నీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి అని బిడ్డలను కూర్చోబెట్టి చెప్పాలి. నువ్వు ప్రభువుని వెంబడించడం ప్రారంభించావా, సేవ చేయడం మొదలుపెట్టావా, మందిరానికి రావడం మొదలుపెట్టావా, ఎన్నో మాటలు నువ్వు పడాల్సి వస్తుంది. కానీ ఇవి అసలు లెక్కలోనే కాదు, ఇవి లెక్కలోకి తీసుకోవాల్సిన లేదు. దేవుడు నీకు గొప్ప మహిమే వస్తాడు, దేవుడు నీకు తన రాజ్యంలో గొప్ప స్థానం ఇస్తాడు, ఆయన నీకు జీతం ఇస్తాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, పరమానందంతో నీ హృదయాన్ని నింపుతాడు అని చెప్తున్నావు బిడ్డలకి. అమ్మో కష్టం అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. క్రైస్తవుడని అందరికీ చెప్పుకోమాక, మందిరానికి వెళ్తానని చెప్పమాక, జాగ్రత్తగా ఉండు. వీలైతే హ్యాండ్ బ్యాగ్లో స్టిక్కర్లు పెట్టుకో, బయటకు వెళ్ళినప్పుడల్లా వాడుకోవచ్చు. ఏం చెప్తున్నావు నువ్వు? నీకేం అర్థమైంది ప్రభువుని గురించి? అమ్మా నేనేదో పొరపాటున అన్నీ తీసేసా కానీ నువ్వు తీమాకమ్మా. తీస్తే అట్ట నేనేదో పెచ్చదాన్ని ఆ రోజుల్లో తీసేసాను, నేను అట్ట తీయకూడదు, పెట్టుకో. నీకు అందుకే కుట్టించా నేను, ముక్కు కుట్టా, చెవులు కుట్టా, ఎక్కడైనా కుడతా, నువ్వు మాత్రం పెట్టుకో. ఏమర్థమైంది నీకు విశ్వాసం? ఏమర్థమైంది సమర్పణ? నీకు ఏమర్థమైంది వేర్పాటు జీవితం? ఏమర్థమైంది పరిశుద్ధపరచబట్టం అంటే? ఆ మహిమ నీకు అర్థమైతే నీ పిల్లలకి చెప్పే విధానం మారిపోద్ది, నీవు శ్రమలను చూచే విధానం మారిపోతుంది, నీ కష్టాల గురించి మాట్లాడుకునే విధానం మారిపోద్ది. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమలను ఆసరాగా చేసుకుని రూతు నయోమిని విడిచిపెట్టలా. శ్రమలను ఆసరాగా చేసుకుని రూతు తన స్వదేశానికి పారిపోలా. శ్రమలను ఆసరాగా చేసుకుని రూతు తన పుట్టింటికి వెళ్ళిపోలా. ఆ శ్రమల్లో నయోమితో నిలబడింది. అందుకనే రూతు ఒక బిడ్డను కన్నప్పుడు తన పక్కన ఉన్న స్త్రీలు అంటారు, 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు. ఎందుకు ఎక్కువైందో తెలుసా? శ్రమల్లో విడిచిపెట్టలా, శ్రమలను బట్టి దూరం చేసేలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి శ్రమలు వచ్చినా దేవునికి ఇంకా దగ్గరైతే మీకంటే ఎక్కువైన వాళ్ళు లేరు దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప స్వాస్థ్యం, సంపూర్ణమైన బహుమానం ప్రభువు మీకు ఇస్తాడు. ఇది ఎవ్వరు ఇవ్వలేరు, ఇది ఎవ్వరు ఇవ్వలేరు. శ్రమలను నువ్వు ఎలా చూస్తున్నావు? నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న శ్రమలు, అది శారీరకమైన రోగాలే కావచ్చు, మానసికమైన ఒత్తిడే కావచ్చు, లేకపోతే ఆర్థికమైన సమస్యలే కావచ్చు, లేకపోతే ఇతరుల ద్వారా వచ్చే మాటలే కావచ్చు. ఎలా చూస్తుందా? కొద్దిమందికి ఇదే 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 పట్టుకుంటారు. ఏమో బుధవారం రావట్లేదేంటి, ఏదో చెప్తారు సాకు. శుక్రవారం రావట్లేదేంటి, ఏదో చెప్తారు సాకు. ఆదివారం ఏంటి లేటుగా వచ్చావేంటి, ఇంకేదో చెప్తారు. మహిమ కనబట్టలే వాళ్ళకి. మహిమ మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వలె మనం మారుదుముగాక.
పౌలు వలె మనం ప్రభువుని వెంబడించదుము గాక. కేవలం ప్రభు దగ్గర నుండి ఏదో పొందుకోవడం కోసం మాత్రమే కాదు. దేవుడు అన్నీ ఇస్తాడు. మన అక్కర్లు మనం అడగకముందే ఎరిగిన దేవుడు ఆయన. మనకంటే మన గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు మనం కలిగి ఉన్నాం. భూమి కంటే ఆకాశం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతంగా ఉందో, అంత ఉన్నతమైన ఆలోచనలు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. నీకు మంచిదేదో నీకంటే ఎక్కువ తెలిసినవాడు ఆయన. నీకు ఇవ్వాల్సిందేదో, నీకు అవసరత ఏంటో నీకంటే ఎక్కువ ఎరిగినవాడు ఆయన. అన్నీ ఇస్తాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమల్లో ఆనందించగలుగుతున్నావా? శ్రమలను బట్టి అతిశయించగలుగుతున్నావా? శ్రమల్లో ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది అని ఆనందించగలుగుతున్నావా? లేక శ్రమలను బట్టి కుంగిపోయి ఎందుకు వచ్చింది కర్మ, ఎందుకు వచ్చింది మందిరానికి రావడం, నేను మందిరానికి వచ్చిన దగ్గర నుంచే నాకు ఈ శ్రమలు వచ్చినాయి అని ఇంకా లోకంలోకి వెళ్ళిపోతున్నావా? రాత్రి మీకు నేను జ్ఞాపకం చేశాను, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? ఏది నీ ఎంపిక? చాలా విషయాలు నేను మీతో చెప్పాలనుకున్నాను. పౌలు అంటాడు ఒక చోట, హెబ్రీ పత్రికలు అంటాడు, మోషే గురించి మాట్లాడుతూ, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఎట్లా ఎంచుకున్నాడు? ఏమి ఎంచుకున్నాడంటే, దేవుని కొరకు నింద, ఐగుప్తులో ధనం, ఈ రెండు ఉన్నాయంటే ఎదురుగుండా మోషేకి. ఏది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు తెలుసా? క్రీస్తు విషయమైన నింద. అమ్మో, నింద అనుకున్నారు కొద్దిమంది. నింద అంటే 100 అని గుర్తుపెట్టుకో. నింద పడ్డావంటే 100 రూపాయలు వచ్చేసింది ఈ అకౌంట్లో. నింద పడ్డావంటే 100 రూపాయలు అకౌంట్లో పడిపోయినాయి. నింద పడిందంటే ఒక 100 రూపాయలు. నింద అంటే అర్థమని తెలుసా? చెయ్యింది అంటాం. చెయ్యిన దాని గురించి మాట్లాడితే నింద, చేసిన దాని గురించి మాట్లాడితే నింద అవుతుంది. అర్థమవుతుందా? నింద పడేటప్పుడల్లా నువ్వు వందల అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ప్రభువు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మోషే అంట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఒకవేళ ఈ రెండు ఎదురుగుండా ఉన్నప్పుడు మోషే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకునేటప్పుడు మోషే తల్లి ఉంటే, మోషే భార్య ఉంటే, మోషే బిడ్డలుంటే, మోషే అన్నదమ్ములుంటే మోషేను పిచ్చోడి కిందే లెక్క కడతారు. కానీ మోషే దేవుని దృష్టిలో గొప్ప విశ్వాస వీరుడు. హల్లెలూయా. గొప్ప నాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ ఎంపిక? ఎలా ఎంచుకుంటున్నావు? ఈ దినాల్లో చాలా విచారించవలసిన విషయం ఏంటో తెలుసా? క్రైస్తవ సంఘం కీడును మేలుగా చూస్తుంది, చేదును తీపిగా చూస్తుంది. కీడు మేలు కాదు, చేదు తీపి కాదు. తీపే తీపి, మేలే మేలు. ఇంకా విచారించవలసిన విషయం ఏంటో తెలుసా? కొద్దిమంది మేలును కీడు అనుకుంటున్నారు. మందిరంలో కూర్చోవడం కీడు అనుకున్నారు. ఎంతసేపు అండి. ఇక్కడ ఎంతో మధురమైన ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉన్నాయి, కానీ ఇది ఏమనుకుంటున్నారో తెలుసా? చేదుగా అనిపిస్తుంది. ఎలా ఎంచుకుంటున్నావు నువ్వు? ఏమి ఎంచుకుంటున్నావు? పౌలు శ్రమల కంటే మహిమ గొప్పదని ఎంచుకున్నాడు. మోషే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, నీకంటే నీ తోటి వాడిని యోగ్యుడిగా ఎంచాలి. నీ పక్కన ఉన్నవాడిని నీకంటే ఎలా చూడాలి? మన చూపు అంతా వంకర చూపేగా. 2వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఏదైతే చెప్పానో ఆ మాట చదివితే నాకు టైం సేవ్ చేసిందని అవుతావు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈ 3 మాటలు మీతో చెప్పాలనుకున్నా, కాబట్టి బ్రీఫ్గా ముగించేస్తా. నీ తోటి వాడిని నువ్వు ఎలా ఎంచుతావు? అసలు ఆడికి ప్రార్థన వచ్చా? ఆడికి బైబిల్ చదవటం వచ్చా? ఆడు నిన్నగాక ఇదేగా మన డైలాగ్. అసలు పక్కనే కూర్చుంటావు కానీ పక్కన అసలు యోగ్యుడిగా ఎంచవు. నీ ఎంచుకునే విధానం, నీ ఆలోచించే విధానం ఎలా ఉంది ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. శ్రమల కంటే మహిమయోగ్యమైందని ఎంచాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచాడు మోషే. నీ తోటి వాడిని నీకంటే
యోగ్యుడిగా ఎంచాలి. ఇలాంటి అనుభవాల్లో మనం ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. మన ఆలోచన మారునుగాక, మన చూపు మారునుగాక, మన వైఖరి మారునుగాక, పరిశుద్ధాత్ముడు మనలను వశపరుచుకొనుగాక. లేచి నిలబడదాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. శ్రమలు, మహిమ. కొద్దిమందికి అసలు మహిమ కనబట్ల. పొందబోయే మహిమ. కన్నులు మోసుకు చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ఇప్పటి కాలపు శ్రమల గురించే మాట్లాడుతున్నావా, లేక పొందబోయే మహిమ ఏమన్నా నీకు అర్థమవుతుందా? ధనమే కనబడుతుందా, నింద భాగ్యంగా కనబడుతుందా నీకు? హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప 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 కృప. దేవుని అడగండి. కొంచెం కాలమే ఈ శ్రమలు. ఇదేదో వింత కాదు. మనకంటే ముందు మన తరం కంటే ముందు తరాల్లో ఉన్న భక్తులు మనకంటే ఎక్కువ శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఎయ్యి రంపాలు ఉన్నాయా మనకేమైనా? లేవు కదా. చిన్న చిన్న మాటలే పెద్దగా తీసుకున్నావు నీవు. మహిమేమో కనబట్టలే నీకు. చిన్న చిన్న కష్టాలే, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులే, ఇవే చాలా పెద్దగా కనబడుతున్నాయి నీకు. పొందబోయే మహిమ నీకు కనబట్టలా. విశ్వాస నేత్రములు తెరవబడునుగాక, మనోనేత్రములు వెలిగించబడునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా, నా విశ్వాసమును వృద్ధిపరచండి. మహిమను చూచే కన్నులు నాకు దయచేయండి. శరీర నేత్రాలతో ఈ భౌతికమైన వాటిని చూసుకుంటూ ఇదే బాధ అనుకున్నాను ప్రభువా, ఇదే కష్టం అనుకున్నానయ్యా. పొందబోయే మహిమ ముందు ఇవి ఎన్నదగినవి కావని ఎంచుకునే మనసు అయ్యా, ఆలోచించే హృదయం నాకు దయచేయి ప్రభువా. శ్రమలు పడట్లేదంటలేదు, శ్రమలలో లేవంటలేదు, కానీ ఈ శ్రమల ముందు, ఈ శ్రమల కంటే పొందబోయే మహిమ చాలా గొప్పది. ఈ శ్రమల కంటే పొందబోయే మహిమ చాలా గొప్పది. అది అంతకంతకు తేజరిల్లే మహిమ, నిత్యము ఉండే మహిమ. ప్రభు నిన్ను తన మహిమతో కప్పబోతున్నాడు, తన మహిమతో నింపబోతున్నాడు. అక్షయ శరీరం ధరించబోతున్నావు నీవు, మహిమ శరీరం ధరించబోతున్నావు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు అనుభవిస్తున్నావా? శ్రమల గుండా నీ జీవితం వెళ్తుందా? కష్టాల, కన్నీరా, వేదన, దుఃఖమా, నిందలు, అవమానాలా? కానీ వీటన్నిటికి మించిన మహిమ నీకు కళ్ళ ముందు కనబడాలి. అది విశ్వాసం. అదృశ్యమైన వాటిని చూచే కన్నులు నీకు కావాలి. పొందబోయే మహిమను చూచే కన్నులు నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేని కొరకు ప్రభువుని పక్కన పెడతావు? ఏ శ్రమ వచ్చిందని, ఏ కష్టం వచ్చిందని, ఏ నింద వచ్చిందని దేవునికి దూరం అయిపోతావు. దేవుడు నీకు అంతవరకు అర్థమయ్యాడా? దేవుని రాజ్యం నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు కదా. దేవుని మహిమ నీవు గ్రహించలేకపోతున్నావు కదా. దేవుని అడుగు, ప్రభువా నా కన్నులు తెరవండి నాయన, నీ మహిమను చూచే కన్నులు నాకు దయచేయండి ప్రభువా అని అడుగు దేవుని. దేవుడు నీకు కృప చూపుతాడు. మోషే చూసినట్లుగా ఏది నీకు భాగ్యంగా కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయి. ధనము కంటే క్రీస్తు కొరకైన నింద, క్రీస్తు కొరకైన నింద. దేవుని కొరకు నువ్వేం అనుభవించావు ఒకసారి ఆలోచన చేయి. దేవుని దగ్గర నుండి ఎంతో అనుభవించావు నీవు, దేవుని దగ్గర నుండి ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించావు నీవు, కానీ దేవుని కొరకు ఏం పడ్డావు ఒకసారి ఆలోచన చేయి.
దేవుని కొరకు ఏం అనుభవించావు ఒకసారి ఆలోచన చేయి. నీ ఆలోచన మారాలి. ప్రభువా, నా బుద్ధి మార్చయ్యా, నా మనసు మార్చయ్యా, నా వైఖరి మార్చయ్యా, నా ఆలోచన మార్చయ్యా అని దేవుణ్ణి అడుగు. పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు అప్పగించుకో. ప్రభు సహాయం చేస్తాడు. జీవాధిపతి, నీ వాక్యం మాకు అర్థమగినట్లుగా చేయండి అయ్యా. పౌలు వలె శ్రేష్టమైన వాటిని చూచే కన్నులు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి